హాయ్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు హరిద్వార్లో చండీమా యాత్ర షేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చండీమా ఆలయానికి వెళ్ళేదానికి బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత మనం హరిద్వార్ వీధిలో ఒక జంక్షన్ పాయింట్ వస్తుందండి. అక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. సో ఒక ఆటో మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇవి హరిద్వార్ వీధులు. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చండీమా ఆలయం రోప్వే ఎంట్రన్స్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారు. మేము నలుగురం కలిసి ఒక ఆటో మాట్లాడుకుని జర్నీ స్టార్ట్ చేసాము. క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. టైం వేస్ట్ అవుతుందని వాక్వేలో జర్నీ స్టార్ట్ చేద్దామని ప్రశాంత్ డిసైడ్ అయ్యాడు. థ్యాంక్స్ టు ప్రశాంత్. లేదా అక్క వెయిట్ చేద్దామని ఉంటే రోప్వే దర్శనమే మిగిలేది. సో మేము వాక్వేలో చండీమా ఆలయ దర్శనానికి బయలుదేరాము. చాలా స్లోప్గా ఉన్నాయి వే మొత్తం. దర్శనం తర్వాత ఫుడ్ తీసుకుందామనేసి మేము అలాగే స్టార్ట్ చేసాము. అక్కడక్కడ మనకి వాటర్ పాయింట్స్, దెన్ లెమన్ షర్బత్, అలా మనకి పాయింట్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. అలా సగం దూరం ఎక్కినాక పర్వాలేదు, ఎక్కొచ్చు అనిపించింది. కొంచెం అప్పుడే చల్లగాలి మొదలైంది. కాకపోతే డిహైడ్రేట్ అయిపోతాము. అక్కడ నేను ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని కొంచెం తాక్కుంటూ బయలుదేరాను. లోకల్ గ్రూప్స్ కొన్ని వాక్వే ద్వారానే ఎక్కుతున్నాయి. సో మనం లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళకి పనిగట్టుకుని వాక్వేలో వెళ్ళటం అనేది కొంచెం అసాధ్యమే, బట్ వెళ్ళొచ్చు.
మేము అక్కడక్కడ కొంతసేపు కూర్చుని రిలాక్స్ అవుతూ నిదానంగా పైకి ఎక్కడం స్టార్ట్ చేసాము. ఫారెస్ట్ ఏరియా కదా, వానర సమూహం బాగానే ఉంది. అమ్మయ్య, చండీమా ఆలయం ఇక్కడి నుంచే కనిపిస్తుంది. ఇంకెక్కేయచ్చు. లోకల్గా ఒక గ్రూపు వాక్వేలో వచ్చినట్టున్నారు. సో వాళ్ళు వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, దిగటం కూడా స్టార్ట్ చేశారు. హనుమాన్ దర్శనం అయ్యింది స్టార్టింగ్లోనే. ఈ వే ద్వారా ముందుకు వెళ్తే మనం చండీమా ఆలయ ఎంట్రన్స్కి చేరుకోవచ్చు. చండీమా ఆలయానికి ద్వారం అన్నమాట ఇది. చండీమా దర్శనం చేసుకున్నాను. అక్కడ ఒక గులాబీ పువ్వు ఇచ్చారు, తీసుకుని మళ్ళీ నేను ఎదురికి వచ్చాను. సో దిగుతుండగా మనకి చుట్టూ చండీమాతకి సమర్పించిన చోళీలు అవి చూడొచ్చు. పైకి ఎక్కినంత వరకు ఉన్న నీరసం ఎగిరిపోయింది. సో అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి చండీమా వాహనమైన
సింహవాహనం కనిపిస్తుంది. ఇక్కడ చండీమా వాహనం సింహవాహనం మనకి దర్శనమిస్తుంది. మనం ఇక్కడ కూడా నమస్కరించుకోవచ్చు. తర్వాత అక్కడ కొంచెం కూర్చుని మనం ప్రశాంతంగా ధ్యానం చేయొచ్చు. ఇక్కడ భద్రకాళి మాత దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం అన్నపూర్ణాదేవి మాత దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం హనుమాన్జీ దర్శనం చేసుకోవచ్చు. దర్శనం తర్వాత అక్కడ టిఫిన్ సెంటర్లో కొంచెం టిఫిన్ చేసి మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. సో మా లక్కీగా రోప్వేలో లాస్ట్ బ్యాచ్ దొరికిందనమాట. చండీమాత అనుగ్రహం వల్ల ఆ టికెట్ మాకు అలర్ట్ అయినట్టుంది. ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకి వెళ్తే రోప్వేకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో మేము నలుగురం మళ్ళీ రోప్వే ద్వారా జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము. అక్క నీ కవరేజ్ అయిపోతే బయలుదేరదాం అంటున్నాడు ప్రశాంత్. నిజానికి ప్రశాంత్ తీసుకున్న డెసిషన్ వల్లే చండీమా దర్శనం విజువల్స్ అనేవి మిగిలాయని చెప్పొచ్చు. థ్యాంక్స్ టు ప్రశాంత్. రోప్వే పాయింట్ దగ్గర కొంచెం ఫుడ్ ఐటమ్స్ అవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. నేను అక్కడ క్యూ ఉండటంతో స్వీట్ కార్న్ తీసుకున్నాను.
లక్కీగా నాదే లాస్ట్ బ్యాచ్లో లాస్ట్ టికెట్ అనుకుంటా. సో ఆ నెక్స్ట్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు, తర్వాత క్లోజ్ చేసేస్తారు అనుకుంటా. సో ఇప్పుడు అనిపించింది ఇదంతా చండీమా అనుగ్రహమే అని. మీకు కూడా అనిపించిందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అక్కడి నుంచి రోప్వే జర్నీ స్టార్ట్ అయింది. ఆ విజువల్స్ మీకోసం. నేను ఇంతకుముందు శ్రీశైలంలో రోప్వే ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఐ థింక్ టైం 6 దాటినట్టుంది. ఫారెస్ట్ ఏరియా అవటంతో ఏవో సౌండ్స్ వినపడుతున్నాయి. ఐ థింక్ పీకాక్ సౌండ్స్ అనుకుంటా. మాకు ఇక్కడ పీకాక్ కూడా కనిపించింది, అరుస్తూ ఉండింది. బ్లాగ్ రాస్తున్నావా అక్క అని ఆట పట్టిస్తున్నారు నన్ను. సో ఇది ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ అని చెప్తున్నాను. ఇంకా మేము కొండ కిందకి దిగేసాము. అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటో తీసుకొని గంగా ఘాట్కి బయలుదేరాల్సి ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. Thanks for watching. Comment me on comment section.